తెల్లారి లేస్తే మీడియాతో ఎలివేట్ అవుతారు. మీడియా కవరేజ్తోనే హాట్ టాపిక్గా నిలుస్తారు. న్యూస్ను నమ్ముకుని వ్యూస్ కోసమే పాలిటిక్స్ చేస్తుంటారు. నిత్యం వార్తల్లో కనిపించేందుకు నానా పాట్లు పడుతుంటారు. బట్ అదే మీడియా మీదే అటాక్ జరిగితే మాత్రం ఏ లీడరు పల్లెత్తి మాట అనట్లేదు, నోరెత్తి ప్రశ్నించడం లేదు, పైగా తప్పించుకుని తిరుగుతారు. ఈ విషయంలో అధికార ప్రతిపక్షాలనే తేడా ఏమీ లేదు. అందరి తీరు అలాగే ఉంది. ఓ మీడియా ప్రతినిధి చేతిలోని ఉన్న మైకు లాక్కుని అతనిపై నటుడు మోహన్ బాబు దాడి చేస్తే పట్టించుకున్న లీడరే కరువయ్యాడు. ఒకరిద్దరు తప్ప ఎవ్వరూ దీనిపై రియాక్ట్ అయిన పాపాన పోలేదు. మీడియాపై పాలిటీషియన్స్కు ఎందుకీ చిన్న చూపు? వాళ్ళు ప్రజల్లో భాగం కాదా? ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులు కాదా? ఫోర్త్ ఎస్టేట్ మీదే దాడి జరిగిన ఎందుకీ మౌనం? రాజకీయ నేతల మౌనం వెనుక మర్మం ఏంటి? జర్నలిస్టుపై దాడి జరిగితే రాజకీయ నేతల మౌనం. ఫోర్త్ ఎస్టేట్ మీదే అటాక్ జరిగితే గప్చుప్. సినిమా వాళ్లపై ప్రేమ, జర్నలిస్టులపై కోపమా? కెమెరా ముందు కనిపించకపోతే నిమిషం గడవదు. ప్రెస్ మీట్ పెట్టకపోతే ఏదో లోటుగా ఫీల్ అవుతారు. మీడియాలో తమ బైట్ రాకపోతే తెగ ఫీల్ అయిపోతుంటారు. రిపోర్టర్లకు ఫోన్ చేసి మరి బ్రతిమలాడుకుంటారు. అవసరమైతే ఇన్పుట్ ఎడిటర్లు, అవుట్పుట్ ఎడిటర్లకు ఫోన్లు చేసి తమ ఐటమ్ కవరేజ్ చెయ్యాలని రిక్వెస్ట్లు కూడా చేసుకుంటారు. కానీ ఓ మీడియా ప్రతినిధి మీద దాడి జరిగితే మాత్రం మాకేం తెల్వదు, మేమెక్కడా చూడలేదు అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు రాష్ట్రంలో రాజకీయ నేతలు. నటుడు మోహన్ బాబు ఓ మీడియా ప్రతినిధి మీద దాడి చేస్తే స్పందించిన నాథుడే లేడు. కవరేజ్ కు వెళ్లిన రిపోర్టర్ను అతని చేతిలోని మైక్ నే లాక్కుని అటాక్ కొట్టాడు మోహన్ బాబు. ఈ విషయంలో జర్నలిస్టులు రోడ్డెక్కి ఆందోళనలు చేసి జస్టిస్ ఫర్ జర్నలిజం అని గళమెత్తిన ప్రభుత్వం పరంగా యాక్షన్ లేదు. పొలిటికల్ లీడర్ల నుంచి రియాక్షన్ లేదు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బలహీన వర్గాలకు చెందిన జర్నలిస్టు మీద అటాక్ జరిగితే ఏ రాజకీయ నేత స్పందించిన పరిస్థితి లేదు. ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే రాజా సింగ్, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తప్ప ఎవ్వరూ రియాక్ట్ కాలేదు. తెలంగాణలో ఏ చిన్న ఘటన జరిగినా వరుస పెట్టి మాట్లాడే రాజకీయ నేతలు జర్నలిస్టు మీద దాడి ఘటనపై మాత్రం సైలెంట్ గా ఉండిపోతున్నారు. సోషల్ మీడియాలో చిన్న న్యూస్ వైరల్ అయినా రెస్పాండ్ అవుతుంటారు పొలిటీషియన్స్. జర్నలిస్టు మీద దాడి ఘటనపై ఇంత రచ్చ జరిగినా తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. స్వయంగా మీడియా ప్రతినిధులు, మీడియా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసినా నైతిక మద్దతు కూడా ప్రకటించలేదు. అయ్యప్పమాలలో ఉన్నవారిపై ఒక మాట కూడా తోలకూడదు. అలాంటిది వృత్తి నిర్వహణలో భాగంగా వెళ్లిన మీడియా ప్రతినిధిని మాలలో ఉన్న విషయాన్ని పట్టించుకోకుండా మోహన్ బాబు దాడి చేసిన పొలిటికల్ లీడర్లు స్పందించకపోవడం చర్చనీయాంశంగా అవుతోంది. చిన్న విషయం దొరికినా గోలగోల చేసే ప్రతిపక్షాలు కూడా ఈ విషయంలో మౌనంగా ఉండిపోతున్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో పోటీ పడి మరీ స్పందించారు పొలిటికల్ లీడర్లు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట జరిగి ఒకరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయితే అన్యాయమని కొందరు, పోలీసుల తీరు సరిగ్గా లేదని ఇంకొందరు రియాక్ట్ అవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి రాష్ట్ర మంత్రుల వరకు అందరూ స్పందించారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ తో పాటు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అల్లు అర్జున్ అరెస్టు మీద తమ వెర్షన్ వినిపించారు. అదే మీడియా ప్రతినిధి మీద దాడి విషయంలో మాత్రం ఈ లీడర్లెవరూ రియాక్ట్ కాలేదు. ఎందుకీ వివక్ష అన్నదే ఇక్కడ చర్చ. ఏ లీడర్ మాట్లాడినా ప్రజలకు చేరవేసేది జర్నలిస్టులు. ఇప్పుడు అల్లు అర్జున్ మీద లీడర్లు రియాక్షన్ ను కవర్ చేసింది కూడా జర్నలిస్టులే. అసలు మీడియానే లేకపోతే పొలిటికల్ లీడర్లకు ఎలివేషనే దిక్కులేదు.
పొద్దున లేస్తే మీడియాలో కనిపించేందుకు ఆతృత పడే నేతలు ఓ మీడియా ప్రతినిధి మీద దాడి జరిగితే ఎందుకు గమ్మునుండిపోతున్నారు? సినిమా వాళ్ళంటే ప్రేమెందుకు? జర్నలిస్టులంటే కోపమెందుకు? ఓ జర్నలిస్టుకు ఎదురైన పరిస్థితి ఏ లీడర్కైనా వస్తే ఇలాగే సైలెంట్ గా ఉంటారా? ధర్నాలు, రాస్తారోకోల్లో పోలీసులు గట్టిగా పక్కకు లాగేస్తేనే ఓవర్ యాక్షన్ చేసే లీడర్లు జర్నలిస్టు మీద దాడి జరిగితే మాత్రం తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రాజకీయ నేతల గొంతును ప్రజలకు వినిపించేందుకు మీడియానే వారధి. మీడియా ద్వారానే తమ ఆలోచనలను ప్రజలతో పంచుకుంటారు లీడర్లు. కానీ ఓ మీడియా ప్రతినిధి ఓ పబ్లిక్ పర్సనాలిటీకి సంబంధించిన ఇష్యూలో రిపోర్టింగ్ చేస్తుంటే దాడికి గురవడం మాత్రం ఏ నేతకు పట్టడం లేదు. అయితే మోహన్ బాబు విషయంలో నేతలు స్పందించకపోవడానికి ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులతో పొలిటికల్ లీడర్ల పరిచయాలే కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా వారితో ఉన్న సంబంధాల వల్లే ఇంత పెద్ద ఇష్యూ జరిగినా స్పందించలేదా అనే డౌట్స్ వస్తున్నాయి. ఈ విషయంలో అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నుంచి కూడా ఎలాంటి ఖండనలు రాలేదు. పైగా అయ్యప్పమాలలో ఉన్న వ్యక్తిపై దాడి జరిగితే బీజేపీ మౌనంగా ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హిందువులపై ఏ చిన్న దాడి జరిగినా హడావుడి చేసే బీజేపీ, దాని అనుబంధ సంఘాలు మోహన్ బాబు విషయంలో మాత్రం సైలెంట్ గా ఉండిపోయాయి. ఇక కమ్యూనిస్టులైతే తమకు సంబంధం లేని సబ్జెక్ట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మీడియాతోనే ఎదిగిన లీడర్లు ఎందరో డిబేట్లు, ప్రెస్ మీట్లతోనే ప్రజల్లో గుర్తింపు పొంది మంచి స్థాయిల్లో ఉన్న నేతలు జర్నలిస్టు మీద దాడి జరిగితే కనీసం స్పందించకపోవడం వెనుక ఉన్న మతలబేంటో అంతు చిక్కడం లేదు. మోహన్ బాబు వ్యవహరించిన తీరు సరైందేనని లీడర్లు భావిస్తున్నారా? జర్నలిస్టుల మీద దాడులు జరగాలని కోరుకుంటున్నారా? నేతల మౌనం వెనకున్న మర్మమేంటి? ఇదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. జర్నలిస్టుపై దాడి ఘటనపై లీడర్లు మౌనం వేడాల్సిందేనన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. తెల్లారి లేస్తే ప్రజలకు, ప్రభుత్వానికి, పార్టీలకు వారధిగా ఉంటూ వార్తలు ప్రసారం చేస్తున్న మీడియా మీద అటాక్ జరిగితే లీడర్లు సైలెంట్ గా ఉండిపోవడం మాత్రం విమర్శలకు దారితీస్తోంది. జర్నలిస్టుపై దాడి కేసులో హైకోర్టు కూడా మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. కోర్టు తీర్పును చూసిన తరువాతైనా రాజకీయ నేతల్లో చలనం రావాలని ఆశిద్దాం.